ఈ వేసవి కాలంలో శరీరానికి చలువ చేయడంతో పాటుగా చర్మ సమస్యలను తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన ప్రోటీన్లను అధిక మోతాదులో కలిగి ఉండే పెసరపప్పు చారు చేసుకోవడం కోసం 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పుల నీళ్లను పోసుకోవాలి. 1 ఉల్లిపాయను వేసుకోవాలి. 5 నుండి 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్కను చితక్కొట్టి వేయడం వలన పెసరపప్పు తినడం వలన కలిగే గ్యాస్ట్రిక్ సమస్యను నివారించవచ్చు. ఇందులోనే 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపును కొంచెం అధికంగా వేసుకోవడం వలన జలుబు దగ్గు సమస్యలను నివారించవచ్చు. స్టవ్ మీద పెట్టి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు నిదానంగా ఉడకనివ్వాలి. పప్పు మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత ఉప్పు వేసుకుని పప్పు గుత్తితో పచ్చిమిర్చిలోని కారం మొత్తం పప్పులో కలిసేంతగా మెత్తగా మెదుపుకోవాలి. నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిని మళ్ళా స్టవ్ మీద పెట్టి 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించి దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవడం కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉల్లిపాయ తరుగు, 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసుకుని పోపును బాగా వేయించి దించి పెట్టుకున్న పప్పులో కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేయడంతో కమ్మని రుచిగల పెసరపప్పు చారు సిద్ధమవుతుంది. ఇలా తయారు చేసుకున్న పెసరపప్పు చారును వారంలో 2-3 సార్లు తినడం వలన దీనిలోని ఉండే హై ప్రోటీన్ జుట్టు రాలే సమస్యలను తగ్గించడంతో పాటుగా శరీరంపై వచ్చే ముడతలను కూడా నివారిస్తుంది. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పెసరపప్పు చారు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.